సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 29 అమావాస్యలోపు తులారాశి వారికి మీ వెనుక జరిగేది ఇదే. నిజం తెలిస్తే నీరు కారిపోతారు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి 2025 జనవరి 29న వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి వెనుక జరిగేది ఇదే. అంటే తులారాశి వారి యొక్క జీవితంలో మీకు తెలియకుండా మీ వెనుక ఏం జరుగుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూస్తారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళితే తులారాశి వారికి క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, అలాగే ఈ రాశి వ్యక్తులు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు క్రమశిక్షణ తప్పే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాగే వీరికి రాజకీయంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తులారాశి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025 సంవత్సరం జనవరి 29వ తేదీన దినఫలాలు కనుక కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ మీ వెనకాల ఒక అంశం అయితే జరగబోతుంది. అంటే మీకు తెలియకుండా మీ కుటుంబ సభ్యులు ఒక సంఘటన గురించి మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అది మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేటటువంటి విషయం. అయితే మీ వెనకాల ఈ విధంగా వారు జాగ్రత్త పడి ఒక నిజాన్ని దాచిపెట్టే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు సాధారణమైన ఫలితాలనైతే చూడబోతున్నారు. కానీ ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అంటే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి యోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మంచి అవకాశం వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా దినఫలాల ప్రకారం అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగం జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. అంటే ముందు మీ యొక్క ఉద్యోగాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లాలో, అలాగే ఏ విధంగా ఉద్యోగ జీవితంలో సమస్యలను అధిగమించాలో, ఏ విధంగా పని మొత్తం తొందరగా కంప్లీట్ చేసుకోవాలో, ఎటువంటి గుర్తింపును మీ కార్యాలయానికి తీసుకురావాలో, మీ ద్వారా ఏ విధమైన అంశాలు జరిగితే బాగుంటుంది అనే నిర్ణయాలను చర్చించి తీసుకుంటారు. దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి సపోర్ట్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి ఆ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలని పార్టీలో తిరుగుతూ పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారో వారు ముఖ్య నేతలతో ఈ రోజు సంభాషణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల్లో మీకు కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా నడవబోతుంది. దీనికి సంబంధించి కొన్ని అప్రమత్తంగా ఉంటే కనుక కొన్ని ఫలితాలను మీరు అనుకూలంగా పొందుకోబోతున్నారు. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాని పఠించండి. అలాగే చాలా ప్రాణ స్నేహితులతో తప్ప పర్సనల్ విషయాలను ఎవరికీ షేర్ చేసుకోకుండా ఉంటే మీకు మంచిది. అలాగే ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సలహాలు, జీవిత భాగస్వామి యొక్క నిర్ణయానికి విలువనిచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలతో ప్రమాదాల బారిన పడకుండా, నష్టాల బారిన పడకుండా ఉంటారు. అలాగే మీకు సంబంధించిన ప్రతి విధమైన చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని అశ్రద్ధ చేయకుండా ఉంటే కనుక ఆరోగ్యం అనేది మీకు మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.